యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు ఎప్పుడైనా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అది చదువులో కావచ్చు, జాబ్ చేసే చోట కంపెనీలో కావచ్చు, నువ్వు చేసే బిజినెస్లో కావచ్చు. నీ సాక్ష్యము కాపాడుకోవాలి. నీ సాక్ష్యమే మనుషులకి నీ దేవుని గురించిన ప్రకటన, ప్రత్యక్షతను కనపరుస్తుంది. నువ్వు మాట్లాడకుండానే ఎదుటి వ్యక్తికి సువార్త చెప్పాలంటే ఒకటే ఒక దారి, నీ సాక్ష్యాన్ని కాపాడుకో. ఇజ్రాయేలీలందరూ బానిసత్వంలో ఉన్నప్పుడు దానియేలు మీద అక్కడున్నవారు, ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళందరూ కూడా ఆయన మీద తప్పును ఎంచి చూపిద్దాం అనుకుంటారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ప్రధానులను, అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండ్రి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనీసం ఏలెత్తి కూడా చూపించలేనంత ఉన్నతమైన స్థితిలో దానియేలు ఉన్నాడు. అంత నమ్మకంగా ఉన్నాడు రాజ్యానికి. ఈరోజు చాలామంది వీడిచ్చే శాలరీకి నేను ఎందుకు కష్టపడి పనిచేయాలి, వచ్చే ఈ డబ్బుకి నేనెందుకు ఇంత కష్టపడాలని బిజినెస్ని, జాబుల్ని చాలా తృణీకరిస్తూ ఉంటారు. ఈ శాలరీ కోసం నేను ఎంత పని చేయాలి, ఏంటి నాకు వచ్చి ఈ డబ్బు కోసం అంత బిజినెస్ చేయాలా అన్నట్టుగా చాలా చులకనగా దేవుడిచ్చిన వాటిని తృణీకరిస్తూ ఉంటాం. అందుకని దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. దేవుడు నీకు ఇచ్చింది 10,000 శాలరీ జాబే కావచ్చు, దేవుడు నీకు ఇచ్చింది చాలా చిన్న బిజినెసే కావచ్చు. నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుడు ఇచ్చిన కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను శ్రేష్టమైన వాటి మీద ఉంచుతాడు. దేవుడు నీకు ఇచ్చింది కొంచెమే కావచ్చు, అది నీకు సరిపోకపోవచ్చు. నీ చేతిలో ఉన్నది 5 రొట్టెలు కావచ్చు, కానీ నువ్వు ఆయన చేతిలో పెట్టి ఆయన చిత్తానుసారంగా జీవించగలిగితే నీ జీవితం అంతా తరతరములకు సరిపడంత సమృద్ధిని దేవుడు ఇవ్వగలుగుతాడు. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఎవరు కూడా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి చెప్పాలండి, వాళ్ళు నిజంగా వాళ్ళు మంచోళ్ళండి, వాళ్ళ మాట మంచిది, వాళ్ళ ఫలాలు మంచివి, వాళ్ళ మీద ఒక్క నింద కూడా వేయడానికి వీల్లేదని శత్రువు కూడా చెప్పేలాగా నీ సాక్ష్యాన్ని కాపాడుకో. నిన్ను బట్టి 100 మంది దేవుని సన్నిధికి రాగలుగుతారు. నువ్వు సువార్త ప్రకటించకుండానే నీ సాక్ష్యము ద్వారా నీ కుటుంబ సభ్యులు మార్చబడతారు. దేవుడు అటువంటి ఉన్నతమైన సాక్ష్యములను మీ అందరికీ అనుగ్రహించునుగా. గాడ్ బ్లెస్ యు.